ప్రియులారా మత్తయి సువార్తలో 23 అధ్యాయము 26 వచనం వరకు శాస్త్రులు, పరిసయ్యులు పొందుకుంటున్నటువంటి ఐదవ శ్రమను గురించినటువంటి విషయాలను మనం నేర్చుకోవటం జరిగింది. ప్రాముఖ్యంగా గిన్నెలు, పాత్రలు వారు వెలుపట శుద్ధి చేసి, లోపట శుద్ధి చెయ్యనటువంటి పరిస్థితిని ఎలా కలిగి ఉన్నారు అన్నటువంటి విషయాల్ని మనం పరిశీలన చేస్తూ రావటం జరిగింది. అంతరంగ శుద్ధి కొరకు మనమందరము ఆశపడాలని, అది జరగాలంటే నిత్యము దేవుని వాక్యం అనే ఉదక స్నానము జరిగించాలని. ఉదకం అంటే నీరండి. నీటితో మనం స్నానము చేయటం వలన దేహం ప్రతినిత్యం కొన్ని కోట్ల రకాల బ్యాక్టీరియాల నుంచి దేహం రక్షించబడుతుంది. మనం యాక్టివ్‌గా రోజంతా ఉండి మన కార్యాలన్నిటిని చక్కబెట్టుకోవటానికి అది దోహదపడుతుంది. అలాగే ఆత్మ కొరకు, ఆత్మ పరిశుద్ధముగా ఉండుట కొరకు, దాని కల్మషం, ముడత, కళంకం లాంటిది నిత్యము అంటకుండా జాగ్రత్త వహించుకునే క్రమంలో ప్రతినిత్యం దేవుని వాక్యం అనేటటువంటి స్నానం, వాక్య స్నానం అనగానే అది పూర్తిగా తడిపేయగలగాలి, ముంచేయగలగాలి మనల్ని. అంటే మనం ఏదో అరకొరగా వినటం అనేది చేయకూడదు. అరకొరగా నేర్చుకోవడం అనేది చేయకూడదు అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అర్థం చేసుకోవాలంటే, మనం ఆన్‌లైన్‌కి వచ్చే సమయం, వచ్చే పరిస్థితికి దేవుడి వాక్యం కనీసం అంటే ప్రారంభ ప్రార్థన, కీర్తనలు వీటికే రాలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ, వాక్యంతో ఉదక స్నానం జరిగే సమయంలో పైన వచ్చి మొత్తం కంప్లీట్‌గా వినేంత వరకైనా ఉండగలిగినటువంటి పరిస్థితి ఉండాలి. అలాగని మిగతావి అనవసరమైనటువంటి కాదు నేను చెప్పేది. మనకు కుదరని పరిస్థితులు ఉండండి. ఎందుకంటే కొంతమంది మధ్యలో వచ్చి, మధ్యలో పోయేటటువంటి పరిస్థితులు, లేకంటే చివరగా వచ్చి కొద్ది సమయం మాత్రం ఉండే పరిస్థితులు, కొంతమంది ప్రారంభంలో వచ్చి మళ్ళీ మధ్యలో వెళ్ళిపోయే పరిస్థితులు ఇలాగ ఉంటాయన్నమాట. స్నానం మధ్యలో ఎవరైనా ఆపేసెళ్తారా? ఏవండీ? కొట్టిన మురికంతా పోవటం కొరకు ఇంకా సమయం ఎక్కువ తీసుకొని 1కి 2 సార్లు సోపు వాడి మరి మనం పీచు వాడి మరి కొంతమంది ఆ మురికిని తీసేసుకుంటూ ఉంటారు. అలా తీసేసుకోగలగాలి చాలా అవసరమైనది. సో, మనం ఐదవ శ్రమ తాలూకు అవలక్షణాలు మనలో ఏమైనా ఉన్నాయా? అంటే అంతరంగం శుద్ధి చేసుకోకుండానే మనం ఏదో హ్మ్. బయట పల్లకీ మోత, ఇంట్లో ఈగల మోత అని లోకంలో ఒక సామెత ఉంది. అలాంటి పరిస్థితులు మనకు ఉండకూడదు. బయటది ప్రపంచం జూస్తూ ఉన్నా, అంతరంగాన్ని దేవుడు జూస్తూ ఉంటాడు గనక, దాన్నెప్పుడు గూడా ఆయన నివాసం, ఆయన మందిరం, దేవుడి మందిరం అది. అది ఖచ్చితంగా చాలా పవిత్రంగా, పరిశుద్ధంగా, ఆహ్, నిష్కల్మషంగా మనం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ సమయంలో మనం 6వ శ్రమ శాస్త్రులు, పరిసయ్యులు పొందబోయేటటువంటి 6వ శ్రమ తాలూకు లక్షణాలను, పరిస్థితులను మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 27, 28 వచనాలు 6వ శ్రమ తాలూకు విషయాలు మనం అక్కడ నేర్చుకోబోతాం. ఒకసారి చదువుదాం. 23వ అధ్యాయం మత్తయి సువార్త 27, 28 వచనాల్లో, అయ్యో! వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలియున్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును గాని, లోపల చచ్చిన వారి ఎముకలతోనూ, సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు గాని, లోపల వేషధారణతోనూ, అక్రమముతోనూ నిండి ఉన్నారు. ఈ 2 వచనాల్లో హ్మ్. ముందున్నటువంటి 5వ శ్రమకి, 6వ శ్రమకి మంచి పోలికలున్నాయి. అక్కడ గూడా వెలుపల శుద్ధి, వెలుపల బయటికి
బాగానే కనబడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. లోపల మాత్రం దారుణమైన పరిస్థితులున్నాయి అని చెప్తూ ఉంటారు. కాబట్టి కొంతమంది మనుషులు గూడా గమనించగలిగితే పై రూపానికి బాగానే ఉంటారు. చూడడానికి బాగా మంచిగానే చాలా ఆరోగ్యవంతంగా ఉంటున్నట్టుగా అన్ని రకాలుగా ఫిట్‌గా ఉన్నట్టుగా అనిపిస్తారు. కానీ మెడికల్ చెకప్‌లకు తీసుకెళ్ళగలిగితే అంటే లోపలున్న బ్లడ్‌ను టెస్ట్ చేసినా, లోపలున్నటువంటి కొన్ని రకాలైనటువంటి అవయవాలను మనం వాటి పనితీరును చెక్ చేసినా, ఇట్నే బయటపడిపోతాయి లోపలున్నటువంటి లోపాలన్నీ. మొత్తం కంప్లెయింట్స్ ఉన్నాయండి. లేని రోగం అంటూ ఏం లేదండి అన్నటువంటి రీతిగా చెప్తారు. అంటే చూడడానికి బానే ఉన్నారే అన్నట్టుంటది. కాబట్టి మెడికల్ చెకప్‌లోకి వెళ్ళేంత వరకు లోపలున్న రోగం ఎట్లా మనకు తెలియకుండా ఉండే పరిస్థితి ఉందో, దేవుని వాక్యం ఇది మొత్తం స్పిరిచ్యువల్ చెకప్ ఇది. అన్నింటిని మనల్ని చెక్ చేసేస్తుంది. ఈజీగా మనం దానిలో నుంచి అది తెలుసుకొని, దానిలో నుంచి బయటపడి, మనం ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా ఉండటానికి మనం మరింత దేవుడి దీవెనలకు పాత్రలవ్వటానికి దోహదపడుతుంది. కనుక ఈ అవకాశాలను మనం విడుచుకోకూడదు. అది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. చూద్దాం మనం ఇక్కడ. ప్రభువుల వారు మాట్లాడుతూ శాస్త్రుల పరిచయులట సున్నము గొట్టిన సమాధులను పోలి ఉన్నారు అంటాడు. ఈ సున్నము గొట్టిన సమాధులు అనేటటువంటిది ఈరోజు ఏదో మనం సమాధుల పండుగని మనం కొంతమంది జేస్తారు. ఇక్కడ లైన్‌లో ఉన్న వాళ్ళలో మీ ఏరియాలో ఎక్కడ చేస్తున్నారమ్మా? ఎవరైనా చేస్తున్న వాళ్ళు ఉంటే రెస్పాండ్ అవ్వండి. బ్రదర్స్ గాని, సిస్టర్స్ గాని. సమాధుల పండుగని మనం ఒకటి చేస్తాం. నవంబర్ 2 ఏదో అవునన్నా. అవునన్నా. నవంబర్ 2 అనుకుంటాను. నవంబర్ 2వ తారీఖున మనం సమాధుల పండుగని చేస్తాం. ఇంకపోతే ఈవెన్ కొంతమంది యేసుప్రభుల వారిని సిలువేసి సమాధిలో పెట్టిన రోజు గుడ్ ఫ్రైడే, ఆ మరుసటి రోజు ఈ ఈ ఈ అంటే శుక్రవారం రోజు సాయంత్రమా, లేకపోతే మరుసటి రోజా, ఇలాంటి రోజుల్లో గూడా సమాధుల పండుగ కొన్ని చోట్ల చేసేవాళ్ళు ఉంటారు. ఈ సమాధులను ఈ విధంగా సున్నము కొట్టటం, అంటే వాటికి పెయింటింగ్స్ వేయటం అనేటటువంటిది ఇశ్రాయేలీలోనే ఉన్నటువంటి సాంప్రదాయం. వాళ్ళలో విరివిగా ఉండేటటువంటి పరిస్థితి. ఎందుకనంటే సమాధి చేయటం, ఇశ్రాయేలీయులు సమాధి చేయటం అనేది చాలా చాలా ఆహ్, గొప్ప కార్యంగా, ఉన్నతమైనటువంటి పనిగా వాళ్ళు భావించేటటువంటి వాళ్ళు. ఇదెలా చెప్పగలం అనంటే, మీరు బాగా గమనిస్తే ఎక్కడైతే శారమ్మను పాతిపెట్టారో, అక్కడే అబ్రహాం గారిని గూడా పాతిపెట్టారు. ఎక్కడైతే ఇశ్రాయేలీయులు పితరులందరూ పాతిపెట్టబడుతున్నటువంటి స్థలం ఉందో, అక్కడే తర్వాత తరం వాళ్ళని గూడా పాతిపెట్టడం అనేది మనకు కనబడుతూ ఉంటది. ఆదికాండం నుంచి గమనిస్తూ వస్తే. అలాగే రాజుల గ్రంథంలో గమనించగలిగితే ఖచ్చితంగా రాజులకు సంబంధించి సెపరేట్ శ్మశాన భూములుంటాయి. మన కడపలో మరి ఒక అంటే క్రైస్తవుల సమాధుల తోటకి ఒక పేరుందండి. ఎవరికైనా గుర్తుందా? కడపలో రెసిడెంట్‌గా ఉన్నటువంటి వాళ్ళు బాగా తెలుసు. ఏం పేరుందండి? తెలుసా మీకు? దొరలగోరీలు. దొరలగోరీలు అనే పేరండి. అంటే వాస్తవంగా చెప్పాలంటే ఎవరివివి? దొరలు. దొరలంటే ఎవరని? దొరలు అనగానే మనం ఏదో మన దేశాన్ని పరిపాలించినటువంటి రాజులు ఎవరికి గుర్తురారు. దొరలంటే ఎవరు గుర్తొస్తారు చెప్పండి? బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిషోళ్ళు ఇంకా చెప్పాలంటే క్రిస్టియన్స్ గుర్తొస్తారు. దొరలు, క్రైస్తవులు, బ్రిటిషర్సు ఇవన్నీ గూడా వాళ్ళు అంటే క్రైస్తవుల సమాధుల తోటకి సెపరేట్ పేరు పెట్టి వీళ్ళు ఏదో మిగతా సామాన్య జనం లాంటోళ్ళు అనుకున్నారురా వీళ్ళు దొరలురా అంటే రాజులైన యాజక సమూహం అన్నారు గదా! అలా సెపరేట్‌గా అసలు కొన్ని కొన్ని అక్కడ చూడగలిగితే శ్మశాన వాటికలో కడపలో
పొడవు ఉంటాయి కొన్ని సమాధులు పొడవు ఉంటాయి, రకరకాల డిజైన్‌లో ఉంటాయి. ఎందుకు ఇట్లా కట్టారు అనని కొన్ని ఆరా తీసినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ఒక మాటలు, పెద్దలు చెప్పినటువంటి మాటలేంటంటే, ఒక్కొక్క ట్రెడిషన్‌లో ఒక్కొక్క రీతిగా వాళ్ళని సమాధి చేస్తారట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరిని పడుకోబెట్టే సమాధి చేయరట. కొంతమందిని కూర్చోబెట్టి సమాధి చేస్తారట. కొంతమంది అలాగే నిలబెట్టేసి దాన్ని ఏదో ఒక కట్టడానికి కట్టేసి సమాధి కట్టేస్తారట. అంటే వాళ్ళు ఉద్దేశ్యం ఏంటంటే, రాజు కూర్చొనుండాలి. లేదు నిలబడి ఉండాలి వాళ్ళు. వాళ్ళకు మిగతా సమాధుల కంటే వాళ్ళ సమాధుల సైజులు పొడవుండాలి. ఇలా కొన్ని రకాలైనటువంటి ప్రమాణాలతో వాటిని కట్టిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు తర్వాత తరం వాళ్ళు ఏం చేస్తూ వచ్చేవాళ్ళనంటే, రెగ్యులర్‌గా, రెగ్యులర్‌గా సంవత్సరానికి ఒకసారన్నా సమాధులకు సున్నం కొట్టేవాళ్ళట. పెయింటింగ్ చేయించేవాళ్ళట. ఎందుకు సంవత్సరానికి ఒకసారి కొట్టాల్సిన పరిస్థితులు వస్తాయనంటే, బేసికల్లీ ఈ ఎండాకాలం ప్రారంభమైనప్పుడు సమాధులకు సున్నం కొట్టిస్తారట. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ గూడా సేమ్ టైంకి కొట్టించాల్సిన పరిస్థితి. ఈలోపు ఏం జరిగి ఉంటది? సంవత్సరంలోపే కొట్టిన పెయింట్ పోవడానికి అవకాశం ఉంటదా? ఎందుకుంటది? ఏ కారణాన్ని బట్టి పోవడానికి అవకాశం ఉంటది? ఎవరికైనా ఐడియా ఉందండి? వర్షం పడుతుంది గదన్నా మిగతా వెరీ గుడ్. కాలాల్లో. వెరీ గుడ్. వెరీ గుడ్ అమ్మా. అక్కడ మెయిన్‌గా మనం గమనించగలిగితే వర్షాకాలం మనకు ఎన్ని కాలాలున్నాయండి? ఎన్ని కాలాలున్నాయి మనకు? 4 ఉన్నాయండి. వర్షాకాలము, శీతాకాలము, ఎండాకాలము, గాలికాలం. లేదక్క 3 కాలాలే. చలికాలం, ఎండాకాలం, వర్షాకాలం. 3 కాలాలే ఉండేదక్క. గాలికాలం అనేది స్పెషల్‌గా ఏమి లేదక్క. 3 కాలాలే ఉండేది మనకి. అంటే సంవత్సరాన్ని 3 భాగాలుగా విభజిస్తే ఒక భాగానికి ఎన్ని నెలలొస్తాయండి? 4 అన్నా. 4 నెలలొస్తాయి. 4 నెలలొస్తాయి. 4 మూళ్ళ 12 గదా! 4 నెలలు వర్షాలు కురిస్తే ఆ పెయింట్ అలాగే ఉండే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా పోతుంది. కాబట్టి కొట్టినటువంటి పెయింట్ వెళ్ళిపోవటం, మళ్ళీ మళ్ళీ కొట్టడం అనేది ఎప్పుడు చేస్తూ ఉంటారు. దీనికి మనకు ఒక బైబిల్ గ్రంథంలో ఒక క్లూ ఉంది. ఇవి గూడా మనం కొన్ని కొన్ని తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం. 10వ వచనం నుండి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు జాగ్రత్తగా మనం ఈ 4 వచనాలు జాగ్రత్తగా చూద్దాం. నోట్ చేసుకున్నారా అందరూ? సమాధానమేమియూ లేకపోయినను వారు సమాధానమని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు. నా జనులు మట్టి గోడను కట్టగా వారు వచ్చి దాని మీద గచ్చు పూత పూసెదరు. ఇందువలనే పూయుచున్న వారితో నీవిట్లనుము, వర్షము ప్రవాహముగా కురియును, గొప్ప వడగండ్లు పడును, తుఫాను దాన్ని పడగొట్టగా అది పడిపోవును. ఆ గోడ పడగా జనులు మిమ్ము చూచి మీరు పూసిన పూత ఏమాయనని అడుగుదురు కదా. ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను రౌద్రము తెచ్చుకొని తుఫాను చేత దానిని పడగొట్టుదును. నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియును. నా రౌద్రమును బట్టి గొప్ప వడగండ్లు పడి దానిని లయపరచును. దాని పునాది చాలక్క. ఇక్కడ గమనించండి, దేవుడు చెప్తున్న మాట, మంటి గోడలు కడితే దాని మీద గచ్చు పూత. వన్స్ అపాన్ ఎ టైమ్ మనకు గోడలన్నీ మంటి గోడలు ఉండే అనమాట. ఇప్పుడు వచ్చిందే కదా సిమెంట్లు, ఈ పోర్ట్లాండ్ సిమెంట్స్ లాంటివి, ఐరన్ రాడ్స్ లాంటివి,
ఈ కట్టడాలకు సంబంధించి ఇప్పుడొచ్చాయి. అంత ముందు కాలంలో అంతా మట్టికే. కాకపోతే కట్టినా గూడా చాలా చాలా స్ట్రాంగెస్ట్‌గా ఉంటాయన్నమాట. సో, అటువంటి ఆ మట్టి గోడ నిలిచాలి. ఆ కట్టడము, ఆ నిర్మాణం నిలవాలంటే ఖచ్చితంగా పూతనేది వేసేటటువంటి వాళ్ళు. దాన్ని గచ్చుపూత అనని అనేవాళ్ళు. ఆ పూత ఏమైపోయేదట వర్షం పడితే? 12వ వచనం చూడండి. ఆ గోడ పడగా జనులు మిమ్మును చూచి మీరు పూసిన పూత ఏమాయెనని అడుగుదురు గదా! అంటే ఈ వర్షంతో ఏమవుతాయంటే ఆ పూతలు రెగ్యులర్‌గా పోతూ ఉండటం జరుగుతుంది. ఈళ్ళు కొట్టినటువంటి కొన్ని రోజులకే అంటే ఫిబ్రవరి, మార్చ్ నెల ఆ టైంకంతా సమాధులకు బాగా ఈ ఒలీవల కొండ దిగువ ప్రాంతంలో యెరూషలేమునకు సమీపాన ప్రాచీన కాలము నుండి పితరుల సమాధులన్నీ గూడా ఉండేవట. ఆ సమాధులను ప్రతినిత్యం సంవత్సరానికి ఒకసారి వాటిని పెయింటింగ్ జేస్తూ సున్నం గొడుతూ ఉండేటటువంటి వాళ్ళట. అలా వాళ్ళు కొట్టడం వల్ల అక్ అలా కొట్టిన పెయింటింగ్ కొట్టిన కొద్ది రోజులకే ఈ పస్కా పండుగ, ఈ పెంతెకొస్తు పండుగ ఇలాంటి పండుగలన్నీ గూడా వచ్చినప్పుడు ఆ యెరూషలేము ప్రాంతానికి ఆహ్, యాత్రికులు చాలా మంది వచ్చేస్తారట. ఎందుకంటే పండుగ జరిగేటప్పుడు దేవుడు పెట్టిన నియమం ఏంటంటే ఆహ్, నాయనా మీ మీ పనులను బట్టో, మీ మీ పరిస్థితులను బట్టో, కుటుంబాలను బట్టో, ఏమన్నా శ్రమలను బట్టో, ఇరుకులు ఇబ్బందులను బట్టో ఎక్కడెక్కడ చెదిరిపోయినా గూడా పండుగనేది ఏర్పాటు జేసినప్పుడు, ఆ పండుగకు మాత్రం అందరూ ఒక చోటకొచ్చి పరిశుద్ధ సమాజంగా కూడుకొని, మీరు పండుగను ఆచరించేసి వెళ్ళాలి అని దేవుడి నియమం. మనకు గూడా దేవుడి మహాకృపను బట్టి ఆహ్, కొత్త నిబంధనలో ప్రతి సంఘం ఒక పండుగలాగా ఏర్పాటు చేసుకోవచ్చు. అదే వార్షికోత్సవం. యానివర్సరీ అంటారు. మన మినిస్ట్రీస్‌కి సంబంధించింది గూడా యానివర్సరీ లాస్ట్ టైమ్ మనము ఆహ్, ప్రోగ్రామ్ చేసాం. 5 డేస్ సెమినార్ లాగా ఏర్పాటు చేసాం. ఈ సంవత్సరం గూడా దేవుడి మహాకృపను బట్టి ఏప్రిల్ మాసంలో 25వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు జరుగుతుంది. 6 రోజులు. 6 రోజుల కార్యక్రమం జరుగుతుంది. దయచేసి ఇంతకుముందు ఎప్పుడు రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే దయచేసి రావటానికి ఇప్పటి నుంచే ప్లాన్ జేసుకోండి. అది మనం అందరం కలిసి మరింతగా దేవునికి చేరువవ్వటానికి దేవుడిచ్చినటువంటి చక్కని భాగ్యం. ఓకే. ఈసారి ముందు నుంచే మనం అందరికీ విషయాన్ని చేరువ చేసే పని జేస్తున్నాం. ఎక్కువ మంది రావటానికి అవకాశం ఉంది గనక, దయచేసి ముందుగానే అందరూ గూడా సిద్ధపడాలని ప్రేమతో మనవి చేస్తున్నా. సిద్ధపడి సిద్ధపరచండి. ఎందుకంటే ఇదొక పండుగ లాంటిది. ఈ పండుగలన్నీ గూడా ఏర్పాటు జేసినప్పుడు, ఆ దగ్గరలోనే ఈ సమాధులన్నీ ఉంటాయి గనక, వాటిని చాలా శోభాయమానంగా అట్రాక్టివ్‌గా, ఆకర్షణీయంగా కనపడడం అనేది వాళ్ళకి జరిగేది. ఈ క్రమంలో కొంతమంది పితరుల సమాధులు చూసొద్దాం రండి అని అక్కడికి కూడా వెళ్ళి, మరి వాటిని టచ్ చేయటము, వాటి మీద కూర్చోవటం, వాటి మీద నడవటము, ఇవన్నీ చేయటాన్ని బట్టి అవి మరింత మసకబారిపోయే అవకాశాలు గూడా ఉంటాయని కొన్ని రెస్ట్రిక్షన్స్ గూడా పెట్టారు. వాళ్ళు చూడండి వాళ్ళు ఎట్లా ఉంటారంటంటే, నడిచేవాళ్ళు ఆ సమాధుల మీద గూడా నడుస్తూ వెళ్తారు అన్నటువంటి మాటలు గూడా ప్రభువుల వారి మాటలు కనబడతాయి. ఒకసారి చూద్దాం లూకాసు వార్త 11వ అధ్యాయము 44వ వచనం చూద్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 44వ వచనం. అయ్యో! మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు. వాటి మీద నడుచు మనుషులు అవి సమాధులని ఎరుగరనెను. చూడండి కనబడని సమాధుల వలె ఉన్నారట. అంటే ఎందుకంటే సమాధులు కాలక్రమేణా కొన్ని సమాధులు ఏమైపోతాయంటే, అలా కూరుకుపోతాయండి. భూమి లోపలికి కలిసిపోతాయి. అలా గూడా ఉంటాయి. అలా కనపడినటువంటి వరకు ఉన్నటువంటి వాటిని గూడా మామూలుగా నడుచుకుంటూ వెళ్ళిపోయినటువంటి పరిస్థితులుంటాయి. సో, ఇలా వెళ్ళగూడదు. ఎవరు పడితే వాళ్ళు పొరపాటున గూడా వాటిని ముట్టుకోకూడదు. ముట్టుకుంటే అవి మరింత ప్రమాదానికి గురవుతాయి అనేటటువంటి పరిస్థితుల్లో పాత నిబంధన కాలం నుండి ఏమని చెప్పాడు అంటే, ఒకసారి చూడండి సంఖ్యాకాండం, సంఖ్యాకాండం 19వ అధ్యాయము 16వ వచనం చూడండి.
సంఖ్యాకాండం 19వ అధ్యాయము 16వ వచనంలో బయట చెప్పబడినటువంటి పొలములో ఖడ్గముతో నరకబడిన వానినైనను శవమునైనను మనుషుని ఎముకనైనను సమాధినైనను ముట్టువాడు 7 దినములు అపవిత్రుడై ఉండును. అపవిత్రుని కొరకు చాలక్క ఇక్కడ చూడండి, మంచి మాటలు దేవుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, సమాధిని కూడా ముట్టువాడు 7 దినాలు అపవిత్రులే ఉంటారు. అంటే ఇది ఎంతవరకు అని అంటే, ఏదో పండగ కోసమని ఆ యెరూషలేము ప్రాంతానికి అంతా వచ్చిన వాళ్ళు ఆ పక్కనే ఉండి బాగా అన్ని చక్కగా సున్నం కొట్టి శృంగారించబడును అన్నటువంటి మాట అర్థం ఏంటంటే, ఈ మాట మనకు చోటుకు కనబడుతుంది. మనకి శృంగారమను దేవాలయపు ద్వారము దగ్గర భిక్షం ఎత్తుకుంటున్నటువంటి ఒక కుంటివాడున్నాడు అనే మాట మనకు అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం ప్రారంభంలో కనబడుతుంది. ఏమండి, చూశారు కదా? ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఈ శృంగారించబడటం అనగానే మనోళ్ళు వేరే వేరే అర్థానికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. అసలు శృంగారం అన్నటువంటిది తెలుగు, అది ప్రకృతి పదం అయితే, వికృతి పదం సింగారం. సింగారించుకున్నాడు అంటారే, ఏంటంటే అర్థం అది? అలంకరించుకున్నారు. అది వెరీ గుడ్ అమ్మా. అలంకరించుకున్నారని అర్థం, అంతే. మంచిగా బ్యూటిఫైడ్, అది పడ్డం అనేది జరిగింది అనే తప్ప, అది శృంగారించబడటం అనగానే అది అలంకరించబడింది అనే అర్థం, అంతే తప్ప వేరే అర్థాలు మనం పోవాల్సిన పని లేదు. సో ఇలా అలంకరించబడినటువంటి స్థితిలో సున్నం ఒకటి కొట్టి వదిలేరట, అలంకరిస్తారట. మన వాళ్ళు కూడా సమాధుల పండుగ చేసేటప్పుడు ఇప్పుడైతే ఇంకా రకరకాల రంగురంగుల పెయింటింగ్లు, డిజైన్లు గట్రా అంతా వచ్చేసాయి. అక్కడ పెయింటింగ్ కొట్టేసి అయిపోయిన తర్వాత ఊరుకుంటాం మనం. ఇంకా ఏమేం చేస్తాం వాటికి చెప్పండి? పూలతో అలంకరించి పూలు పెడతాం, పూలతో అలంకరిస్తాము. ఇంకా పెయింట్ ఓకే అమ్మా, పెయింటింగ్ ఆల్రెడీ అనుకున్నాం కదా. క్యాండిల్స్ వెలిగిస్తారన్న, క్యాండిల్స్ వెలిగిస్తాం, అగరబత్తులు పెడతారు, అగరబత్తులు కూడా పెడతారు, క్యాండిల్స్ వెలిగిస్తారు. ఇలా రకరకాలైనటువంటి ఫుడ్ పెడతారన్న. దాని దగ్గర ఫుడ్ పెడతారు. ఈ ఎంత అమాయకత్వం అని అంటే, ఆల్రెడీ లోపల ఆత్మ ఉంటేనే శరీరం తినడం చేయటం ఎన్ని జరిగేది. కానీ ఇంకొక చిత్రమైన విషయం ఏంటంటే, దేంతోనైతే వాళ్ళు చచ్చిపోయి ఉంటారో అదే పెడతారు అక్కడ. అంటే ఎట్లాగో మందు దాగి చచ్చిపోయారు అనుకోండి, ఏం పెడతారండి సమాధి దగ్గర? మందు సీసా పెడతారు. ఏది దాగా అయితే చచ్చిపోయాడో దాన్నే పెడతారండి. అంటే ఇప్పుడు దాకా చచ్చింది సరిపోలేదు నీకు, ఇంకా దావనే ఎంత అలాంటి పరిస్థితులు ఉన్నాయి. సరే, మొత్తానికి గుర్తుపెట్టుకోండి, 7 దినాలు అలాంటి పరిస్థితుల్లో, అంటే సమాధిని ముట్టినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు పర్టికులర్ టైంలో కాకుండా వాళ్ళు కడగా ఉండాలి, అపవిత్రులై ఉండగలిగినటువంటి పరిస్థితి. అందుకే పండుగ సమీపించిన సమయాల్లో కొన్ని పద ప్రయోగాలు కనబడుతుంటాయి పరిశుద్ధ గ్రంథంలో. వాటిని జాగ్రత్తగా మనం పరిశీలన చేయగలిగితే ఎందుకు ఇలా రాయబడి ఉన్నాయని మనకు అర్థం అవుతుంది. చూద్దాం, యోహాను సువార్త 11వ అధ్యాయము 55వ వచనం చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 55వ వచనంలో, మరియు పండగ సమీపమై ఉండెను గనక అనేకులు తమ్మును తాము శుద్ధి చేసుకొనుటకై పస్కా రాక మునుపే పల్లెటూర్లలో నుండి యెరూషలేమునకు వచ్చిరి. చూడండి, పండుగ సమీపించే సమయానికి ఏం చేసుకోవడానికి సిద్ధపడుతున్నారట వీళ్ళు? తమ్మును తాము శుద్ధి చేసుకోవటానికి పస్కా పండుగ రాక మునిపే పల్లెటూళ్ళ నుంచి యెరూషలేములోకి వస్తారు. అంటే ఇలా వచ్చే సమయానికి, అంటే వాళ్ళు శుద్ధీకరించుకోవాలంటే రకరకాల కారణాలతో వాళ్ళు శుద్ధి దూరంగా ఉంటారు. ఈ కారణాల్లో సమాధులను ముట్టడం, ఎందుకంటే యెరూషలేము సమీపానే ఉన్నాయి కాబట్టి ప్రాచీన కాలం నుండి పితరులకు సంబంధించినటువంటి సమాధులు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీ. మనకు కూడా, నాకు ఒక లక్షణం ఉందన్నమాట. అది ఎక్కడన్నా సమాధుల తోటలకు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరన్నా
గొప్పవాళ్ళు అంటే దేవుడి కోసం మంచి సాక్షిగా జీవించి చనిపోయిన వాళ్ళు గాని, లేదంటే భక్తులు గాని, ఎన్నో ఆత్మలు రక్షించిన వాళ్ళు గాని, అలాంటోళ్ళు ఎవరైనా ఉంటారా? ఉన్నారా? అని చూస్తూ ఉంటా. ఎవరికైనా పెద్దోళ్ళుంటే అలాంటోళ్ళు ఎవరన్నా ఇక్కడ సమాధి ఏమైనా ఉందా అని చూస్తూ ఉంటాను. ఇక్కడ పోయినప్పుడు వాళ్ళు ఏం చేశారని కొన్ని కొన్ని విషయాలు రాసుంటారు. ఈ మధ్య కాలంలో అయితే ఏకంగా ఫోటోస్ కూడా పెడుతున్నారు. సమాధుల మీద హూ సో అండ్ సో ఎవరెవరు అననంటే, అది అసలు రాతితోనే ఫోటోను చెక్కేసి అక్కడ పెట్టేస్తున్నారు. అంటే ఈజీగా మనం ఇమాజిన్ జేసుకోవచ్చు. ఓహో! ఇలా ఉండింటారేమో, ఇలాంటి ఆయన రూపం భౌతిక రూపం ఇలా ఉంటదేమో, ఆమె రూపం ఇలా ఉంటదేమో అని అనుకోవడానికి మనకు అవకాశం. నాకే ఒక రకంగాన అంటే అది చూద్దాం అన్నటువంటి అది దానివల్ల ఏం పెద్దగా జరగదు గానీ, స్ఫూర్తి పొందుతాం మనం. అరే! ఇలా జేశారా మహనీయులు. సేవా పరిచర్యలు ఇంత భక్తిగా చేశారా? ఇంత గొప్పగా ఉన్నారా? ఇంతకాలం దేవుడి కోసం సాక్షిగా జీవించారా? మనం గూడా ఉండాలి గదా! అని స్ఫూర్తి పొందడానికి అవకాశం ఉంటదని వెళ్లి చూడాలనుకుంటాం. అలాగే ఒకరిని పాతిపెట్టిన దానికి సమయంలో ఒకవేళ మనకేదైనా టైం ఉందనుకోండి ఇంకా. ఏదో కొన్ని కారణాలను బట్టి అక్కడ ఆహ్, ఆహ్, గొయ్యి తవ్వటం లేట్ అవ్వటం, లేకపోతే కొందరు రావటం లేట్ అవ్వటం, టైం లాంటిది ఉన్నప్పుడు అలా వెళ్లి మిగతా ప్లేసెస్ సమాధులన్నీ అట్లా ఎవరన్నా ఉన్నారేమో స్పెషల్ పర్సన్స్ ఆహ్, వాళ్ళ యొక్క సమాధులు ఉన్నాయేమో అని చూస్తూ ఉంటాం. మాలాంటోళ్ళకి ఆ ఉత్సుకత అలాగా ఉంటే సాధారణ ప్రజలు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు వెళ్తారు. వెళ్ళి మైలపడతారు. అంటే అర్థం ఏంటంటే, ఈ పస్కా పండుగ రాకమునిపే వచ్చేసారనంటే, ఇన్ కేస్ ఆ సమాధుల దగ్గరికి వెళ్ళినా, వాటిని చూసినా వారం రోజులే గదా! కడగా ఉండాల్సింది అపవిత్రులుగా. ఈ వారం రోజులు కంటే ముందే వచ్చేస్తారనమాట. వచ్చి ఆ పితరుల సమాధులు చూసుకొని, మళ్ళీ పస్కా పండుగలో పాలుపంపులు పొందేటటువంటి పరిస్థితి ఉంటది అనేటటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇదే యోహాను సువార్త 18వ అధ్యాయంలో 28వ వచనం చూద్దాం. 28వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బంట్రోతులలో ఒకడు ప్రధాన యాజకునికి ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చుచున్నావా? 18వ అధ్యాయము యోహాను సువార్త 28వ వచనం కదక్క. 28న హ్మ్. వారు కయప యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకొని పోయిరి. అప్పుడు ఉదయమాయెను గనక వారు మైలపడకుండా పస్కాను భుజింపవలెనని అధికార మందిరములోనికి వెళ్ళలేదు. చూడండి డైరెక్ట్‌గా అంటే ఇక్కడ గమనించండి పస్కాను మైల పడకుండా భుజించాలి. అంటే శుద్ధీకరణంతోనే పస్కా దగ్గరికి సమీపించాలి అని. ఈ మైల పడేటటువంటి దానిలో ఈ సమాధులను దగ్గరికెళ్ళటము, వాటిని ముట్టటము, వాటి మీద కూర్చోవటం, వాటి మీద నడవటం ఇయన్నీ గూడా వచ్చేస్తాయి. సో, ఇలాంటి పరిస్థితులు ఆహ్, ఎందుకు ఏర్పాటు జేశారంటే ఆ వేసినటువంటి ఆ పెయింటో లేకపోతే ఆ కట్టడాలు ప్రాచీన కాలానికి సంబంధించి ఉంటాయి గనక ఎక్కువగా ఆ తాకిడికి గురైపోతే అవి ఆహ్, శిథిలమైపోవటానికి అవకాశం ఉందని ఇలాంటి ఆలోచనలు చాలా చేశారు. రైట్. ఇకపోతే మనం తెలుసుకోవాల్సిన మరికొన్ని విషయాలేంటంటే అండి, యేసుప్రభుల వారు ఇలాంటి వాటి గురించి మాట్లాడుతూ సున్నము కొట్టిన సమాధుల్లాంటోళ్ళు అని దైవ ప్రతినిధులు మాట్లాడారు. కొన్ని కొన్ని పోలికలు ఎలా ఉంటాయనంటే ఈజీగా మనం అర్థం జేసుకోవచ్చు ఆ పరిస్థితిని. సేవకుల్ని పాజిటివ్‌గా ఎంతో గొప్పగా పోల్చిన సందర్భాలు ఉన్నాయి. దరిద్రంగా పోల్చిన సందర్భాలున్నాయి. ఉదాహరణకి కుక్కలు అన్న పోలిక గూడా సేవకులను పోల్చడం జరిగింది. ఎందుకనంటే వాళ్ళు కుక్కలు తిండికి ఆతురపడినట్టు సేవకులు ఆతురపడతారని కూడా చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు ఎంత తిన్నా వాటికి తృప్తి ఉండదు కుక్కలకు అని చెప్పినట్టు, సేవకుల్లో గూడా కొందరు అందరు గాదు. అలాగ ఉంటారని చెప్పినటువంటి సందర్భాలున్నాయి. ప్లస్ నూర్చెడి ఎద్దు అని కూడా చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు ఒక ఎద్దులాగా కష్టపడతారు అన్నటువంటి పోలిక గూడా ఉంది. ఇక్కడ మీరు జూస్తే శాస్త్రుల పరిచయులు గూడా దైవ ప్రతినిధి గదా! వాళ్ళు ఎలాగున్నారట? బయట బాగా అలంకరించబడిన, సింగారించబడిన సమాధుల్లాగా పరిస్థితులున్నాయట. ఎంత అద్భుతమైనటువంటి పోలిక అంటే సమాధి బయట బావుంటది.
మరి లోపల ఎలా ఉంటది? కుళ్ళిపోయి అది ఉంటాయి. చెప్పాడు ప్రభు అది చెప్పాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 27వ వచనంలో, వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషముతో నిండి ఉన్నవి. లోపల చచ్చినోళ్ళ ఎముకలున్నాయి, కల్మషం. నిజంగా మానవ దేహం అండి, అది దాని లోపల జీవము, ప్రాణం ఉన్నంత వరకేనండి అన్ని విధాలుగా హెల్తీగా ఉండేది. వన్స్ ఆ ప్రాణం పోయిందనుకోండి, దానంత చెడ్డది. ఆ దేహం అంత తొందరగా పాడైపోయేది, ఆ కంపు వచ్చేది. ఇంకొకటి ఉన్నది. ఎందుకనంటే నాకు తెలిసి ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేహం గూడా అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు తినుండదు. మానవ దేహం నిర్మితమైనటువంటి రీతి నాకు చాలా ఆశ్చర్యం వేస్తది. కాల్చేటప్పుడండి కొంతమంది మన 2 రకాల హైందవ సోదరులలో కాల్చేటటువంటి వాళ్ళని ఎవరిని కాలుస్తారో ఏమన్నా ఐడియా ఉందా మీకు? కోమటోళ్ళను కాలుస్తారన్న, వైశాసుని ఆ! కలుస్తారు. అదే కోమట్లు, వైశ్యాలు 2 ఒకటెక్క. వైశ్యులు, కోమట్లు అంటే ఇద్దరు ఒకటేనండి. బ్రాహ్మణులు బ్రాహ్మణులు. గూడా. వెరీ గుడ్ బ్రాహ్మణ్స్‌ని అమ్మా. గూడా వెరీ గుడ్. కాలుస్తాం. వెరీ గుడ్ అమ్మా. రాజులను గూడా కాలుస్తాం. బ్రాహ్మణులను, కోమట్లను, రాజులను ఈళ్ళేందంటే వాళ్ళ హై క్యాడర్ అనే అర్థం అన్నమాట. సో, మొత్తానికి అలా కాల్చి వాళ్ళ యొక్క సాంప్రదాయాలు, వాళ్ళ నమ్మకాలు ఏవో ఉన్నాయి. మనకు సంబంధం లేదు గానీ, ఇక్కడ విషయం ఏంటంటే కాల్చేటప్పుడు కర్రలకైనా ఏదో పెట్రోలో లేకపోతే ఏదో కిరోసినో ఏదో వాడతారు గానీ, బాడీ మీద పోయరు. శరీరం మీద అవసరం ఉండదు. ఎందుకో తెలుసండి? వాడి ఆయిల్‌తో నిండి, కొవ్వుతో నిండి ఉంటది కాబట్టి మొత్తం ఆయిలే. బాడీ అంతా ఆయిలేనండి. తగలపడిపోద్దండి. ఎన్ని రకాలైనటువంటి ఆయిల్స్ అంటే, మనకు ధాన్యాల నుండి వచ్చే ఆయిలు లోపల ఉండిపోయింది. జంతువుల నుండి, పక్షుల నుండి, కూరగాయల నుండి వీటన్నిటి నుంచి ఉంటది కొవ్వు. మనకు తెలియని ఇప్పుడు పప్పు దినుసుల్లో మన కందిపప్పు ఉంది గదండీ! కందిపప్పులో ఏముంటదనుకుంటున్నారు? వృక్ష సంబంధమైన కొవ్వు ఉంటది. జంతువులకు మాత్రమే కాదు. ఫ్యాట్ అనేటటువంటిది ఏదో జంతువులకు మనకు తెల్లగా కనబడేది మాత్రమే కొవ్వు అనుకుంటే తప్పు. మాంసకృత్తులు అనేటువంటివి గూడా మిగతా వాటిల్లో గూడా ఉంటాయి. ఇలా ఎన్ని రకాలైనటువంటి వాటిని పెట్టి పెంచింది కాబట్టి, తొందరలోనేండి ఎప్పుడైతే ప్రాణం విడదవ్వడం జరుగుతుందో దేహంలో, మొత్తం తొందరగా డీకంపోజ్ అయిపోద్ది బాడీ. ఎందుకు ఫ్రీజర్ బాక్స్‌లో పెడితే ఇప్పుడు మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా లేదో? ఒక కుక్కనో లేకపోతే వేరే జీవరాశులు ఏమైనా చచ్చిపోతే అవి కొన్ని రోజుల వరకు అట్లనే ఉంటాయి. పెద్దగా మ మానవ దేహంతో పోల్చినప్పుడు అది డీకంపోజ్ అవ్వవు అంత ఈజీగా. కానీ మన దేహాల పరిస్థితి మీరు గమనిస్తే తొందరలోనే చనిపోయిన కొన్ని గంటల లోపే వెంటనే ఫ్రీజర్ బాక్స్‌లో ఎందుకు పెడతారో తెలుసా అండి? తట్టుకోలేం మనం. పాడవకుండా. ఆ వాసనకు తట్టుకోలేం. అంటే లోపల పరిస్థితి మనం చూడగలిగితే మొత్తం అంతా బాడీ తాలూకు టోటల్‌గా అది పురుగు కమ్మగా తింటది అంటారు మన దేహాన్ని గురించి. పురుగు కమ్మగా తింటదట. ఎందుకు తింటదంటే అన్ని రకాలైన కమ్మదనాలను వంట పట్టించుకున్న బాడీ గదా మనది. దాన్ని పురుగులు బాగా తినేస్తాయట. అలా భయంకరమైనటువంటి లోపల పరిస్థితి మనం జూస్తే ఒక జుగుప్సాకరమైనటువంటి పరిస్థితిలో ఉంటాయి. ఇలాగే అంటే సమాధి లోపల ఎట్లా ఉంటదని ఆలోచించి ఉంటే ప్రపంచం 2 వింతలు సమాధులను వింతలుగా చెప్పేది గాదు. ప్రపంచంలో 2 వింతలున్నాయండి. ఆ వింతలు గూడా సమాధులే. ఏమిటో ఐడియా ఉందా ఎవరికన్నా? తాజ్ మహల్, చార్మినార్. పిరమిడ్స్ అన్నా? ఈజిప్ట్ పిరమిడ్లు భారతదేశంలో మన దేశంలో ఉన్నటువంటి తాజ్ మహల్. ఇవి గూడా సమాధులే. కాకపోతే
మనం కట్టించుకున్న సమాధులు మన రేంజ్ చొప్పున కట్టించుకున్నాం. వాళ్ళు వాళ్ళ స్థాయి గనక వాళ్ళు అలా కట్టించుకున్నారు. ఈజిప్ట్‌లో ఉన్న పిరమిడ్‌లు రాజవంశీయులకు సంబంధించి. ఇక్కడ తాజ్‌మహల్ అనేది ఎవరి పేరిటది? ఒక లేడీ సమాధి అది. ముంతాజ్ బేగం. ఈ ముంతాజ్ బేగం అనేటటువంటి ఆవిడ మొఘల్ చక్రవర్తి షాజహాన్ యొక్క భార్య. సో, ఆ ముంతాజ్ బేగం పేరిట తాజ్ మహల్ అనేటటువంటి పేరు పెట్టడం జరిగింది. మహల్ అని పేరు పెట్టినంత మాత్రం చేత అది మహల్ గాదు. లోపలికెళ్తే పరిస్థితులు ఎట్లా ఉన్నాయని చెప్తున్నాడు. ప్రభు ఏం చెప్పాడనంటే, లోపల చచ్చిన వారి ఎముకలున్నాయి. కల్మషంతో ఉన్నాయి. అలా ఉన్నాయి. లోపలున్నా కూడా చచ్చి శల్యమైనటువంటి శల్యాలే కనపడతాయి తప్ప ఇంకోటేం ఉండవు. మొత్తానికి సమాధుల తోట ప్రపంచానికి అంతటికి కూడా ఒక గొప్ప సందేశం, అంటే మాటలాడకపోయినా గొప్ప సందేశం ఇచ్చే ప్రదేశం అండి. అందుకే బైబిల్‌లో సమాధుల తోటకి ఒక పేరు చెప్పడం జరిగిందండి. చాలా అద్భుతమైనటువంటి, నాకు భలే ఆశ్చర్యం అనిపిస్తది దాన్ని చూసినప్పుడు. ఎవడో చెప్పారండి, ప్రపంచంలో నాకెదురు లేదు, నాకంటే మించిన గొప్పోళ్ళు ఎవరు లేరు అని ఈ కాలరెగరేసే పరిస్థితులు ఎవరికైనా ఉంటే ఒకసారి సమాధుల దగ్గరికెళ్ళమని చెప్తారండి. ఒక్కసారి సమాధుల దగ్గరికెళ్ళమంటారు. ఎందుకో తెలుసండి? ఇది మనకంటే బాగా విర్రవీగినోళ్ళందరూ గూడా ఎక్కడున్నారు? సమాధులుండండి. అక్కడున్నారు. మనకంటే ఎక్కువగా ఎగిరిన వాళ్ళు అంతా గూడా అక్కడ కనబడతారు. ఏవండి, అందుకే యోబు గ్రంథం 30వ అధ్యాయంలో 23వ వచనంలో శ్మశానానికి సంబంధించి, ఈ సమాధులకు సంబంధించినటువంటి విషయం వచ్చింది గనక దీన్ని ఒకసారి చూద్దాం. 23వ వచనం. యోబు గ్రంథం 30వ అధ్యాయము 23వ వచనం దయచేసి చూడండి. మరణమునకు సర్వజీవులకును నియమింపబడిన సంకేత సమాజ మందిరమునకు నీవు నన్ను రప్పించెదవని నాకు తెలియను. చూడండి, ఏమని రాయబడిందండి శ్మశాన వాటిక కోసం? సర్వజీవులకు నియమింపబడిన సంకేత సమాజ మందిరమునకు. సంకేత సమాజ మందిరం. శ్మశాన వాటికి ఎవరన్నా పేరు పెట్టాలంటే పెట్టాల్సిన అద్భుతమైనటువంటి మాట ఏంటంటే సంకేత సమాజ మందిరం. మొత్తం సర్వజీవులు అక్కడికి వచ్చేస్తాయి. అంటే సమాధి ఏం చెప్తుంది అని అంటే, నువ్వు ఎక్కడ తిరిగినా, ఎన్ని సాధించినా, ఏమి చేసినా ఆఖరికి నా దగ్గరికి రావాల్సిందే. నా దగ్గరికి రావాల్సింది. సర్వజీవులకు మరణమునకు నియమింపబడిన సంకేత సమాజ మందిరం. అక్కడ ఇప్పుడు మనం కులాలను, లేకపోతే ప్రాంతాలను, వర్గాలను, వర్ణాలను, స్థాయిలను, ఆర్థిక స్థితిగతులను ఇవన్నీ కొట్టుకు చస్తున్నాం కదా. అక్కడ ఏమి ఇబ్బంది లేదు. అందరికీ చోటు, అందరికీ అవకాశం. ఆ సమాధికి, ఆ సమాధుల తోటకి అంత ఉదారత ఉంది, అంత వాస్తవికత ఉంది. కాబట్టి ఎక్కడికి మనం వెళ్ళినా వెళ్ళకపోయినా, ఆఖరికి సొంత ఇంట్లోకి మనం బతికున్నప్పుడు వెళ్ళినా వెళ్ళకపోయినా, అత్తగారింట్లో అడుగు పెట్టినా పెట్టకపోయినా, లేకపోతే మనం కోరిన కొన్ని ప్రదేశాలలో అక్కడ అడుగు పెట్టకపోయినా, ఏం చేయకపోయినా ఆఖరికి మాత్రం అక్కడికి చేరాల్సిందే. అది సర్వజీవులకు సంకేత సమాజ మందిరం. అక్కడికెళ్ళినప్పుడు ఖచ్చితంగానండి, నిజంగా ఎంత గొప్ప మంచి వైరాగ్యం, ఎంత మంచి ఆలోచన వస్తాయంటే, ఈ ప్రాకులాటలు ఈ ప్రపంచంలో మనం అంతా అవి కావాలి, ఇవి కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఎన్నో రకాలుగా మనం లేనిపోని సమస్యలు వెంట పడతాం, లేనిపోని కల్మషాలు అంటించుకుంటాం, మంచి మన క్యారెక్టర్ని పోగొట్టుకుంటాం. దీనికా ఇదంతా చేసేది ఆఖరికి రావటానికి.
అని అనిపిస్తుంది. కాబట్టి ఎవరన్నా పోయినప్పుడు మాత్రమే కాదు, అప్పుడప్పుడు ఎక్కడ పోయిస్తే మంచిదండి? సమాధుల తోట దగ్గరికి పోయి చూసుకొని వచ్చే మంచిది. అది మంచిది, చాలా మంచిది. ఎందుకనంటే భక్తులంటే ఎలా ఉండాలో ఒక అద్భుతమైన మాట చెప్పేసి నేను ముగిస్తాను. ఏమండి? మత్తయి సువార్తలో 27వ అధ్యాయం. యాభై 57వ వచనం నుండి 60వ వచనం వరకు చూద్దాం. చాలా జాగ్రత్తగా చూడండి. మత్తయి యేసు సువార్త శిష్యులు 27వ అధ్యాయము 57వ వచనం నుండి 60వ వచనం వరకు నేను చదువుతాను చూడండి. యేసు శిష్యుడుగానున్న అరిమతయియ యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింపను ఆజ్ఞాపింపను. యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. అరిమత యోసేపు గారు మహాభక్తుడండి. భక్తులు ఏం చేశారటండి? ఆయన ఏం చేశాడట? ఆయన బతుకుండగానే ఏం చేశాడండి? సమాధి తొట్టిని తొలిపించుకున్నాడు. తాను రాతిలో తొలిపించుకున్న కొత్త సమాధి తాను తొలిపించుకున్నాడు. ఎవరి కోసం? ఎవరి కోసం అండి అది? తన కోసం తనే. తన కోసమేనండి. అంటే అసలు మనం బతుకుండగానే చాలా చాలా వాటికి ప్రిపేర్ చేస్తూ ఉంటాం. రిజర్వేషన్స్ చేసుకుంటూ ఉంటాం కదా. బస్ రిజర్వేషన్, ట్రైన్ రిజర్వేషన్, ఫ్లైట్ రిజర్వేషన్స్. అలాగే ఈ మధ్యకాలంలో సినిమాలకు సంబంధించి ముందుగానే ఏమైపోతున్నాయి? అడ్వాన్స్డ్ బుకింగ్స్, రిజర్వేషన్స్ ఉన్నాయి. తర్వాత పిల్లలను స్కూల్స్లో, కాలేజెస్లో జాయిన్ చేయడానికి ముందుగానే రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇలా చాలా చాలా రిజర్వ్డ్గా ముందుగానే అడ్వాన్స్డ్ బుకింగ్స్ చేసుకుంటూ ఉంటారు అవన్నీ. కానీ ఈయన బుక్ చేసుకుంది ఏంటి అని అంటే సమాధి. అంటే మనం పోవడానికి ముందే మన కోసం సమాధిని రెడీ చేసుకోవాలండి. అంత ప్రిపరేషన్ మనకు ఎప్పుడు వస్తుంది? అసలు ఒక 50 ఏళ్ళో 60 ఏళ్ళో వచ్చిన తర్వాత కూడా మనకి ఇట్లాంటి ఆలోచనలు వస్తాయా? చిచి వేరే ఈ మంచి ఆలోచనలు కాదని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. నువ్వు ఆలోచన చేసినా చేయకపోయినా ఆఖరికి అదే మన కథ. 6కు 3 అంటారు కదా, అది. సో మొత్తానికి ఏమైనా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభు చెప్పినటువంటి మాటలో అంతరంగం చూద్దాం. 28వ వచనంలో, మత్తయి సువార్త 23వ అధ్యాయము 28వ వచనంలో కన్క్లూజన్ మనం తెలుసుకోవాలి. అలాగే మీరు వెలుపల, మత్తయి సువార్త 23వ అధ్యాయము 28వ వచనంలో, అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు కానీ మీ లోపల ఉన్న వేషధారణ అక్రమం నాకు తెలుసు అంటున్నాడు ప్రభు. కాబట్టి తల్లి గురించి ఎవరు తెలుస్తుందటండి? మేనమామకు తెలుసట. విన్నారా సామెతది? మేనమామకు తెలుసట. ఎందుకు తెలుసు అంటారు మేనమామకి? వాళ్ళిద్దరిది ఒకే పుట్టిల్లు కాబట్టి. ఒకటే ఇల్లు కాబట్టి ఒకటే ఇంట్లో పుట్టిన వాళ్ళకే అర్థమైతే మన గురించి, అసలు ఆయనకే పుట్టాం కదా మనం, ఏకంగా దేవుడికే కదా పుట్టాం. మేనమామ కంటే బాగా ఎవరు తెలుసు చెప్పండి మన గురించి? దేవునికి తెలుస్తుంది. మనుషుల్లోనే ఆలోచించారు. తల్లిదండ్రులకి. తల్లిదండ్రులకి.
మన గురించి మేనమామల కంటే బాగా తెలిసేది ఎవరికంటే అమ్మ నాన్నలకి. ఇదంతా సత్యం. మన గురించి మన దేవుడికి బాగా తెలుసు. కాబట్టి ఆహ్, ఆయన దగ్గర మనం ఎలా ఉండగలగాలి? ఎప్పుడైతే దేవుడి దగ్గర మనం కల్మషం అనేది లేకుండా ఉండగలిగితే ఇంక మన తిరుగుండదండి జీవితంలో. దేవుడి దగ్గర శభాష్ అనిపించుకున్న బ్రతుకులు ఎక్కడైనా విరాజిల్లుతాయి. వాళ్ళు ఈ భూమి మీద జీవితం చాలా ఫలభరితంగా ఉంటుంది. ఆశీర్వాదకరంగా ఉంటది. ఆశాజనకంగా ఉంటది. ఆత్మ సంతృప్తితో నిండి ఉంటది. ఇంకా దాని తర్వాత పరలోకపు జీవితం కూడా చాలా బావుంటది. అందుకే దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు అనేటటువంటిది ఎప్పుడైతే మనం దేవుడు మనల్ని పరీక్షిస్తాడు అనేది మనసులో ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో అప్పుడు చాలా బాగుపడతాం. లేని పక్షాన అది మరిచిన పరిస్థితుల్లో దాని గురించి మనం ఆలోచించకపోతే ఖచ్చితంగా మనం గూడా శాస్త్రుల పరిచయంలాగా బయటికి బానే కనపడతాం. ఏవండీ? బయటికి బానే కనపడతాం. మంచి భక్తుడేమో, మంచి భక్తురాలేమో అని ఈ విషయం మీరు గమనించండి. అప్పుడప్పుడు సాక్ష్యం ఆహ్, అత్తగారు కోడలు గురించి చెప్పేటప్పుడు గాని, కోడలు అత్తగారి గురించి చెప్పేటప్పుడు గాని, లేదా మావయ్యలు, అల్లుళ్ళు ఇలాంటోళ్ళుంటారు గదా! ఈ రిలేషన్స్ భర్త, భార్య వీళ్ళు చెప్పేటప్పుడు ఒక మాట అంటారండి. ఏమనంటే సిస్టరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక భర్త కనబడ్డాడు. వాళ్ళ భార్యను సంఘంలో చూసుంటాడు. సేవకుడు చూసుంటాడు. బాగా ప్రార్థన చేస్తుంది సిస్టరు. బాగా పాట పాడుతుంది. గౌరవంగా ఉంటుంది. అన్నీ అన్నీ చక్కగా కనపడుతుంది. ఎంత మంచి భక్తురాలండి మీ ఆవిడ. మీరేంటండి చర్చికి రారు? మీరేంటండి భక్తిగా ఉంటున్నారంటే, ఆయన చెప్పేసి మాట ఎట్లుంటదంటే, అంటే ఒకవేళ కొందరు అబద్ధాలు చెప్పొచ్చు. అది వేరే సంగతి. కానీ వాస్తవంగా ఆలోచన చేస్తే చాలా మంది పరిస్థితులు ఎట్లుంటాయంటే, బ్రదర్ ఆమె గురించి నీకేం తెలుసు? నాకు తెలుసు. ఆమె అసలు పరిస్థితి అంటే మన అసలు రూపం తెలియాలంటే ఎక్కడ తెలుసుకోవాలో తెలుసా అండి? సొంత ఊర్లో తెలుసుకోవాలి. అంతే కదా! సొంత ఊరుల్లోకొస్తే అందరి అసలు రూపాలు బయటపడతాయి. నా గురించి పర్ఫెక్ట్‌గా తెలుసుకోవాలనుకోండి. మీరెక్కడ తెలుసుకోవాలంటే కడపకు రావాలి. కడపలో నేను పుట్టి పెరిగిన ప్రదేశానికొస్తే నా బండారం అంతా బయటపడిపోద్ది. అలాగే మీ గురించి కూడా కరెక్ట్‌గా తెలుసుకోవాలనుకోండి. మీరు పుట్టి పెరిగిన ఊర్లోకి వెళ్తే మొత్తం చెప్పేస్తారు మన గురించి. కాబట్టి మనం ఏంటో మన ఇంట్లో సాక్ష్యం ఉండాలి. అది ఇక్కడ చెప్పడం. మనం ఏంటో మన సంఘంలో సాక్ష్యం ఉండాలి. మనం ఏంటో మన దేవుడి దగ్గర సాక్ష్యం ఉండాలి. అప్పుడే మోక్షం. లేదంటే ప్రమాదం పొంచి ఉంది మనకి. కనుక ప్రియులారా దయచేసి ప్రతి ఒక్కరం గూడా ఈ బయట అలంకరణ అనేటటువంటిది పెద్దగా లేకపోయినా పర్లేదు గానీ, అంతఃకరణం శుద్ధీకరించబడినటువంటి పరిస్థితిలో మనం ఉండగలగాలి. దేవుడు చూసేది అదే. అట్టి స్థితిలో మనం దేవుడు అంగీకరించే విధంగా మనం ఆధ్యాత్మిక జీవితాన్ని పునరుద్ధరించుకుందుము గాక. ఆమేన్. ఎవరికైనా ఏమైనా సందేహాలుంటే దయచేసి అడగండి. లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి. మనం ముగించుకుందాం.